తర్వాత ప్రాబ్లమ్ అవుతది. మీరు మంచోళ్ళు కాదు. నేను బయటికి పంపించేసి కేస్ పెడదాం అనుకున్నాను. నువ్వు సరే పోలీస్ కంప్లెయింట్ ఇద్దామంటే గిన ఇక్కడనే చంపుతారేమో అనుకున్నా. ఇండియా డబ్బులొచ్చేసి రూ. 1,00,000 డబ్బులు. అన్నం పెట్టకుండా, నీళ్ళు ఇవ్వకుండా పొలమీదకి పోయినప్పుడు దాంట్లో వస్తే డబ్బులు లేవు. ఈమె తిక్కది కాబట్టి ఈమె మాటలు నమ్ముకొని ఉన్నారు. ఈ కోయటోళ్ళకి చెప్పి గొడవ పెట్టడం, కొట్టిపియడం. చెప్పు ఇంటికి ఎందుకు వెళ్ళిపోతున్నావు? నువ్వు మాట్లాడి పెట్టు. నేను మాట్లాడతా అంటే నువ్వు చెప్తే ఇంకా నీ నోటి బాగుంటుంది. నీ వాయిస్ పెడతలే. తర్వాత ప్రాబ్లమ్ అవుతది. మీరు మంచోళ్ళు కాదు. అంటే మళ్ళీ నీ జోలికి వచ్చారు. ఏ హాయ్! నేనుండే ఏరియా పక్కనే మా ఫ్రెండ్ ఏదంట అది. ఆమెని ఇప్పుడు ఇంటికి పంపించినారు. ఆ ఇంట్లోకొచ్చి 5 ఇయర్స్ అయింది. 5 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో చేస్తుంది. ఆమె కన్నా ముందు 8 సంవత్సరాల నుంచి ఇంకొక ఆమె పని చేస్తుంది. ఆమె ద్వారానే ఈమె ఆ ఇంట్లోకొచ్చింది. ఓకేనా? మళ్ళీ రీసెంట్‌గా ఒక ఆమె వచ్చింది. ఒక 9 మంత్స్ ఇలా అయితుంది. ఒక 1 ఇయర్, సంవత్సరం ఇట్లా అయితుంది. ఇంకా లేడీస్ ఉంటారు కదా! ముగ్గురు తెలుగోళ్ళే కాబట్టి వీళ్ళకి ఈమె ఎలాంటిదంటే మా ఫ్రెండ్ తిక్కది, తింగరిది. ఏం తెలీదు ఆమెకి. ఎవరైనా సరే ఈజీగా మోసం చేయొచ్చు. ఈళ్ళకు చిన్న చిన్న గొడవలొచ్చినాయి. ప్రతి ఒక్కదాన్ని ఆమెను తిట్టడం, ఒకవేళ ఫోన్ మాట్లాడితే గిన ఫోన్ ఎవరితో మాట్లాడుతూ అన్ని డీటెయిల్స్ మొత్తం అడుగుతాయి. ఫోన్ మాట్లాడకూడదు, ఎవరితో ఏం చేయొద్దు. ఇంట్లో కోయటోళ్ళు కూడా ఏమనరు. అలాంటిది ఆమె అన్ని డీటెయిల్స్ అడుగుతాది. అలా వీళ్ళకి వంట విషయంలో వీళ్ళ ముగ్గురికి గొడవలొచ్చినాయి. ఓకేనా? గొడవలొచ్చిన తర్వాత ప్రతిసారి ఏదో ఒక విషయంలో కోయటామెకి చెప్పి, కోయటోళ్ళకి చెప్పి గొడవ పెట్టడం, కొట్టిపియడం ఇలా చేసేది. తర్వాత మాట్లాడడం ఆఫ్ చేసింది. ఆమె ఇంటికెళ్దామని గోల్డ్ తీసుకున్నాను. డబ్బులైతే పెట్టుకుంది. ఒక 300 దినాల బ్యాగ్‌లో. పెట్టుకుంది. నాకు ఒక తాళం తీసుకురా. నాకు భయమైతుంది. ఈళ్ళేమన్నా డబ్బులేమైనా తీసుకుంటారేమో అని చెప్పింది. కానీ 2 డేస్ తర్వాత నేను తీసుకొని ఒక తాళం అయితే ఇచ్చిన బ్యాగ్‌కేసుకోవడానికి. తను బ్యాగ్‌కేసుకోలేదు. పని ఎక్కువండి బేసుకోలేదు. తర్వాత బేసుకున్నాను చెక్ చేసికిన డబ్బులు చెక్ చేసికిన తాళం వెనక్కి పోయినప్పుడు దాంట్లో వస్తే డబ్బులు లేవు. ఇంట్లోకెళ్ళి అందరికి చెప్తేకిన ఏడ్చుకుంటా ఎవరు అందరూ ఏమంటారు, "నువ్వే ఇంటికి కట్టేసుకుంటావు. నువ్వే చెక్ చేసుకో. బాగా చూసుకో, ఆలోచించుకొని" అట్లే అంటున్నారు. ఈమె ఏమంటుంది, వీళ్ళిద్దరి మీద డౌట్ ఉంది. ఒకసారి చెక్ చేయమను అని అంటుంది. కానీ చెక్ చేయలేదు. సరే పోలీస్ కంప్లెయింట్ ఇద్దామంటే గిన పోలీస్ కంప్లెయింట్ ఇచ్చాం. నాకు వాళ్ళ మీద డౌట్ ఉంది. వాళ్ళు వినడం లేదు. వాళ్ళు అదే ఇంట్లోనే వేరే ఫ్యామిలీల దగ్గర పనిచేస్తారు. వాళ్ళ కూతురు వాళ్ళ దగ్గర, వాళ్ళ తమ్ముళ్ళ దగ్గర అట్లా సెపరేట్ ఫ్యామిలీలున్నాయి అదే ఇంట్లోనే. అట్లా పనిచేస్తారు. అట్లా కంప్లెయింట్ ఇద్దామన్నా కూడా వాళ్ళు మామూలు ముందుకు రావడం లేదు. ఈమె తిక్కది కాబట్టి ఈమె మాటలు నమ్ముకొని ఉన్నారు. ఈమె ఎట్లంటదంటే ఈజీగా ఎవరైనా సరే మోసం చేయొచ్చు ఈమెని. అట్లంట ఎవరి మాటలైనా సరే నమ్మేస్తది. అట్లంటది. 8 సంవత్సరాలు పనిచేసేవాళ్ళు. వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు కోటలు వింటున్నారు. వాళ్ళే కొట్టేసి ఆమెని ఇరికిచ్చేసి, కొట్టిపిచ్చేసి, అన్నం పెట్టకుండా, నీళ్ళు ఇవ్వకుండా మొత్తం హోటల్ నుంచి తెచ్చుకునేది. మళ్ళీ ఎక్కడి నుంచి తెచ్చుకున్నా కూడా ఎవరు డబ్బులిచ్చినా కూడా అన్నీ ఆమెకి ఫోటోలు పెట్టాలా. ఫుడ్ ఏమాత్రం తెచ్చుకున్నా అన్ని బిల్లులు పెట్టాలా. అన్నీ చూపియాలా. అంత టార్చర్ పెట్టారు. నేను అనుకున్నా ఇంటికి పంపియరు రిపోర్ట్‌లు ఏయమని. ఇక్కడనే చంపుతారేమో అనుకున్నా. తెలుగోళ్ళున్నా కూడా ఇంత రిస్క్ ఉంటది. లేడీస్‌లో పొందుకోలేరు ఒకరికొకరు. ఎక్కువ టార్చర్ ఉంటది వాళ్ళకి. మా ఇంట్లో నేను వాడు బెంగాలోడున్నాం. నా పర్స్ ఎప్పుడు బండుంటా. వాడెప్పుడు బయటికి తీసుకెళ్ళినా దాంట్లోనే ఉంటది. వానికి అవసరమైతే వాడుకుంటాడు, చెప్తాడు. వాని డబ్బులు రూమ్‌లోనే పెట్టుకుంటాడు. ఒక్క దినార్ కూడా మియా ఫిల్స్ కూడా మాకు. నా అకౌంట్‌లో 100 దినాలు, 200 దినాలు అట్లనే ఉంటాయి ఎక్కనీట్లో. వాడెప్పుడు కావాలన్నా వాడుకుంటాడు, తీసుకుంటాడు, నాకు చెప్తాడు. అంతే. దొంగతనాన్ని ఒక్కసారి కూడా చేయలేదు. పక్కన ఇన్ని సంవత్సరాలు కలిసినా కూడా నార్మల్‌గా గొడవైంది. దాని తర్వాత ఆమెని టార్చర్ చేయడం మొదలుపెట్టినారింక. కోటల దగ్గర ఇరికియడం, తల్లు తినిపియడం, కొట్టిపియడం. వాళ్ళ మామ కొట్టేసేదంట. నీళ్ళు కూడా తాగకూడదన్నారంట. హ్మ్. ఆమెను బయటికి పంపించేసి కేస్ పెడదాం అనుకున్నాను. "నువ్వు బయటికెళ్ళిపో. మీ వాళ్ళ దగ్గర ఉండు. టికెట్ ఇచ్చినప్పుడు అప్పుడు రా" అని చెప్పినారు. మేము చెప్పినాం, "నువ్వు వెళ్ళకు అట్ట వెళ్తే నీ మీద రివర్స్ కేస్ పెడతారు. నువ్వు ఇంట్లోనే ఉండు. వాళ్ళు టికెట్ ఇచ్చిన వరకు నువ్వు అక్కడి నుండి ఎక్కడికెళ్ళాకు" అని చెప్పి అక్కడనే పెట్టినాం. అక్కడనుంది లాస్ట్‌కైతే టికెట్ ఇచ్చినారు. ఇంటికైతే పంపించేసినారు. ఇప్పుడు రేట్లు కూడా ఎక్కువున్నాయి. 200 దినాలు, 300 దినాలు. డబ్బులు మొత్తం కొట్టేసి 300 దినాలు ఇండియా డబ్బులొచ్చేసి రూ. 1,00,000 డబ్బులు. ఇట్లంటారు తెలుగోళ్ళున్నా గూడా. అందుకే వేరే కంట్రీ వాళ్ళు మన పక్కనున్నా గూడా ఏం కాదు కానీ, మన వాళ్ళే మనకు శత్రువులు మన ఇంట్లో ఉంటే. అన్నీ ఫుడ్డు అన్నీ వండి పెట్టేది. లాస్ట్‌కి ఆమెనే వెన్నుపోటు పొడిచినారు. ఇంటికెళ్దాంలే పిల్లోళ్ళకి 5 సంవత్సరాల నుంచి ఇంటికెళ్ళలేదు. ఏదైనా తీసుకెళ్దాంలే అనుకుంది. కానీ ఆమె డబ్బులే కొట్టేసినారు. లాస్ట్‌కి ఏమైందంటే నేను చేయను ఇంటికెళ్ళిపోతా అని చెప్పింది. అంటే గిన 2 రోజులు బాగా సతాయిచ్చినారు. ఫుడ్డు, నీళ్ళు ఏం లేకుండా. ఆయన కూడా బయట తెచ్చుకొని తినేది. మేము కూడా అంతే డబ్బులిచ్చినాం తెచ్చుకొని తినేది. 5 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో పనిచేసింది. ఆమెనే నమ్మలేదు. వాళ్ళ ఫ్యామిలీలో వేరే వాళ్ళ ఇంట్లో పనిచేస్తారు కదా! వాళ్ళని నమ్ముతాను. వాళ్ళ మాటలు నమ్మి ఈమెని కొట్టడం, టార్చర్ చేయడం అట్లా చేసేది. కేస్ పెట్టుండి పెట్టకున్నారు. నేను ఇంటికెళ్ళిపోతా అని చెప్పిన తర్వాత, సరే డబ్బులు నేనిస్తా డబ్బులు. నువ్వుంటావా అని అడిగినారు మళ్ళీ. నేను చేయను బాబా! ఇంక నేను చేయను. నాకు డబ్బులు పోయినాయి. నెక్స్ట్ టైమ్ కూడా అట్లే జరుగుతది కదా! నేనైతే చేయను. నేను ఇంటికెళ్ళిపోతా అని చెప్పింది. ఆ ముక్క ఫస్టే చెప్పొచ్చు కదా! అసలు డబ్బులు వాళ్ళెందుకు ఇవ్వాలా? వాళ్ళని అడగమని చెప్తే వాళ్ళని కూడా అడగలేకపోతున్నారు ఈళ్ళు. అర్థమైందా? కంప్లెయింట్ పెట్టారు. నన్ను కూడా ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తారంటే గిన చేయడం లేదు. కంప్లెయింట్ కూడా ఇవ్వడం లేదు. ఆమె ఎంత తిక్కదంటే అలాంటిది. డబ్బులిచ్చి కూడా రివర్స్‌లో తిట్లు తినే రకం.
మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. బాయ్.